హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ క్రిష్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కాంపిటేటివ్ అడ్డా. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, మన బ్రదర్ ఎస్ఐతో ఒక ఇంటర్వ్యూ చేస్తానని రిగార్డింగ్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఏమేమి మీ యొక్క డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి. సో ఈ రోజు నేను అన్నని తీసుకొచ్చిన ఇంటర్వ్యూకి. సో హాయ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మీ యొక్క సెల్ఫ్ డీటెయిల్స్ చెప్పండి ఫస్ట్. నా పేరు బెల్లంకొండ జయరాజు, పందపాకల విలేజ్, కృష్ణా జిల్లా. మాదంతా దివిసీమ ఏరియా అంటారు అన్నమాట, కోడూరు మండలం. మా నాన్నగారి పేరు వచ్చేసి బెల్లంకొండ పోతురాజు, మా అమ్మగారి పేరు వచ్చేసి బెల్లంకొండ శివ. నేను అంతా పూర్తి స్థాయిగా అగ్రికల్చర్ ఫ్యామిలీ అన్నమాట. అంతా ఇంట్లో వాళ్ళందరూ వ్యవసాయం చేస్తారు. మేము కూడా ఎప్పుడన్నా వ్యవసాయంలో ఉంటే సహాయం చేస్తూ ఉండేవాళ్ళం. వ్యవసాయం చేసుకుని నేను నాది ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు మా కోడూరులోనే నేను చదువుకున్నాను. తర్వాత వచ్చేసి బీటెక్ వచ్చేసి ఇంజనీరింగ్ బీటెక్ చేశాను కాలేజ్ మండవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ జగ్గేపేట. తర్వాత ఇంకా ఈ కాంపిటేటివ్లోకి వచ్చి కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతా ఉన్నాను. ప్రెసెంట్ ఎస్ఐగా వర్క్ చేస్తున్నాను. ఈస్ట్ గోదావరి రాజమండ్రిలో వర్క్ చేస్తాను. రాజమండ్రి. ఓకే అన్న, ఇది ఆర్టర్స్ అన్న. ఇక రాజమండ్రి లేదా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చాలా ఫేమస్ డ్రింక్ మాట సిన్స్ 1919. సో ఒకసారి టేస్ట్ చూడన్న. మా గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ మాట ఈ డ్రింక్. సో ఆల్మోస్ట్ కోకోకోలా కంపెనీ కూడా దీని ఫార్ములా అడిగిందని ఇక్కడ చిన్న చిన్న కథలు కూడా ఉంటాయి, అంత ఫేమస్. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో, మీకు డౌట్స్ ఉన్నాయో రిగార్డింగ్ నెక్స్ట్ నోటిఫికేషన్ కానీ లేదా ఇప్పుడు ప్రాక్టీస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ, సో అవన్నీ క్వశ్చన్స్ ఇచ్చారని నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను. అదే విధంగా ఇక్కడ మన యూట్యూబ్ లో కూడా పోస్ట్ చేశాను. రిపీటెడ్ గా మనకి ఒక 15 క్వశ్చన్ వచ్చినాయి అన్న. సో మోస్ట్ అందరూ కూడా అయ్యి అడుగుతున్నారు. సో అవి ఇస్తే వాళ్ళకి జవాబులు ఇస్తే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అది. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ అంట రిపీటెడ్ క్వశ్చన్. ఇది ప్రిపేర్ అయిన బుక్స్, మీరు ప్రిపేర్ అయిన బుక్స్ ఎస్ఐ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన బుక్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టిగా మాట్లాడన్నా. ప్రిపేర్ అయిన బుక్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ఒక బేసిక్ కోచింగ్ అనేది లేదా గైడెన్స్ అనేది బేసిక్ గా ఎవరికైనా అవసరం అయ్యింది అనమాట. ఎందుకంటే మనం ఓన్లీగా మన తరహాలో మనం తెలుసుకుంటే అది కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది. అదే ఏదన్నా బేసిక్ గా ఏదన్నా ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ అలాంటిది తీసుకుని ఎవరి గైడెన్స్ అన్న ద్వారా వెళ్తే అది చాలా బాగుంటుంది అనమాట. వెళ్తే తొందరగా క్రాక్ చేయొచ్చు మన గోల్ అనేది. తొందరగా క్రాక్ చేయొచ్చు. బుక్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ఏ ఇన్స్టిట్యూట్ లో అయినా కోచింగ్ తీసుకుంటే ఆ కోచింగ్ బుక్స్ అనేవి మనం బాగా తరోలీ చదువుకున్న తర్వాత ఆటోమేటిక్ గా ఒక కొద్దిగా గ్రిప్ అనేది ఏర్పడిద్ది. ఈ గ్రిప్ అనేది ఏర్పడిన తర్వాత స్టాండర్డ్ బుక్స్ అనేవి ఉంటాయి. ఆ స్టాండర్డ్ బుక్స్ తీసుకుని మనం చదువుకోవాలి. స్టాండర్డ్ బుక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్ఐ క్రాక్ చేయాలి అంటే అసలు సిలబస్ ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు గ్రిప్ రావాలి. సిలబస్ ఏంటి అనేది ఇస్తే ఏమిస్తాడు అంటే మనకి సిలబస్ లో మనకి నోటిఫికేషన్ ముందు సిలబస్ ఏంటి అంటే జనరల్ స్టడీస్ అని ఇస్తాడు. జనరల్ స్టడీస్ అంటే పేపర్ 2 లో మెయిన్స్ లో జనరల్ స్టడీస్ అని ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి అర్థమెటిక్ రీజనింగ్ పేపర్ 1 కింద అర్థమెటిక్ రీజనింగ్. తర్వాత వచ్చేసి ఇంకా ప్రిలిమ్స్ మెయిన్స్ మధ్యలో ఈవెంట్స్ అనమాట. ప్రిలిమ్స్ లో పేపర్ 1 అర్థమెటిక్ రీజనింగ్, పేపర్ 2 వచ్చేసి జనరల్ స్టడీస్. అలాగే మెయిన్స్ లో వచ్చేసి పేపర్ 1 పేపర్ 2 ఇంగ్లీషు తెలుగు ఉంటాయి. తర్వాత పేపర్ 3 పేపర్ 4 వచ్చేసి సేమ్ అర్థమెటిక్ రీజనింగ్ అండ్ మళ్ళీ జనరల్ స్టడీస్ ఉంటాయి. ఇలాగే ఇస్తాడు. కానీ నీకు ఇప్పుడు ఉంటాయి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ లో ఇప్పుడు ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి ఏంటి అనేది అవి మనకి పర్టికులర్ గా ఏమి ఇవ్వడు. మనమే ఏం చేయాలి, తరోలీగా ఎప్పటికప్పుడు మనం ప్రీవియస్ పేపర్ లో చూస్తా ఉంటాం. ప్రీవియస్ పేపర్ లో చూస్తా ఉంటే మనకి ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్లు ఎలా వస్తున్నాయి, ఆ స్టాండర్డ్ ఏంటి అనేది మనకు బాగా అర్థమైద్ది అనమాట. నేను అర్థమెటిక్ వచ్చేసి ఎక్కువగా నేను బాగా నమ్ముకున్నది కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్కే. ఆర్ఎస్ అగర్వాల్ బుక్కే నేను చేశాను. ఆర్ఎస్ అగర్వాల్ బుక్కే అప్ టు ఫైనల్ ఎగ్జామ్ వరకు కూడా అదే చేశాను. అంటే వేరే మార్కెట్ లో కొత్త పుస్తకాలు వస్తా ఉంటాయి. అవన్నీ నేను మళ్ళీ కొత్త ఏం ప్రాక్టీస్ చేయలే. ఏదన్నా కోచింగ్ నోట్స్ ప్లస్ ఆర్ఎస్ అగర్వాల్ కోచింగ్ నోట్స్ అంటున్నారు కదన్నా, కోచింగ్ ఇన్స్టిట్యూట్ అది ఏదైనా తీసుకోవచ్చు. ఎవరైనా కానీ ఒక కోచింగ్ ఇస్తున్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. అవగాహన ఉండే వాళ్ళు ఇస్తారు ఖచ్చితంగా. అది ఎవరిదైనా ఫాలో అవ్వచ్చు అనే చెప్తా.
మాక్సిమం అర్థమెటిక్ అంటే ప్రతి ఒక్కళ్ళు కొంచెం స్టాండర్డ్ గానే చెప్తారు. అర్థమెటిక్, రీజనింగ్ అయితే ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నోట్స్ చదువుకుంటే చాలండి. ఆ నోట్స్ అనేది ప్రాక్టీస్ చేస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్లస్ దానికి అటాచ్డ్ గా మనం ప్రీవియస్ పేపర్లు అటాచ్ చేసుకోవాలి. ప్రీవియస్ పేపర్లు అటాచ్ చేసుకుంటే ఏమైందంటే నీకు అసలు క్వశ్చన్లు స్టాండర్డ్ ఎలా వస్తుంది, క్వశ్చన్లు అసలు ఎన్ని వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఏమొస్తాయి అనేది మొత్తం అన్ని నీకు క్లారిటీ వచ్చేస్తుంది. అంటే అక్కడ నీకు ఫ్యాకల్టీ అంత వివరంగా చెప్పలేకపోవచ్చు. నీకు కాన్ఫిడెన్స్ రావాలి అంటే అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏ స్టాండర్డ్ లో ప్రిపేర్ అవ్వాలి, బిట్ అనేది ఎలా వస్తుంది అనేది నీకు తెలియాలి అంటే ఖచ్చితంగా 2 days కో 3 days కో వీక్లీ వన్స్ ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్లు అనేవి చూస్తూ ఉండాలి. థరోలీ ప్రీవియస్ పేపర్లు అనేది చూస్తూ ఉంటే స్టాండర్డ్ క్వశ్చన్ స్టాండర్డ్ అర్థమైంది. అంటే ప్రీవియస్ పేపర్ చూడడం అనేది ఏంటంటే అయ్యే బిట్లు వస్తాయని కాదు, స్టాండర్డ్ అర్థమైంది. ఎలా అడుగుతున్నాడు, ఎస్ఐకి ఎలా అడుగుతున్నాడు, కానిస్టేబుల్ కి ఎలా అడుగుతున్నాడు తెలిసిద్ది. అది దానివల్ల అర్థమెటిక్, రీజనింగ్ ఇట్లా. జనరల్ స్టడీస్ వచ్చేసి జనరల్ స్టడీస్ లో మనకి ఇప్పుడు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ ఈ సబ్జెక్టులో ప్లస్ సైన్స్ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. దీనికి తోడు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇస్తాడు, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఇస్తాడు అనమాట. వీటిని ఎలా చదువుకోవాలి, ఇప్పుడు కోచింగ్లో ఎవరైనా కానీ కొంత వాళ్ళ గైడెన్స్లో నోట్స్ ఏదో ఒక మెటీరియల్లో ఇస్తారు. వాటికి తోడు అవి చదివేసేసుకున్న తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. మన క్లారిటీ వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే ఒక్కొక్క దానికి ఒక ప్రామాణిక పుస్తకాలు ఉన్నాయి. ఆ ప్రామాణిక పుస్తకాలు మనం చదువుకోవచ్చు. ఇప్పుడు రిఫరెన్స్ కింద ఏంటి, దానికి కూడా జనరల్ స్టడీస్ కూడా మనం రిఫరెన్స్ బుక్స్ ప్లస్ ప్రీవియస్ పేపర్లు కూడా చూస్తూ ఉండాలి. ఇప్పుడు అన్ని ఇన్స్టిట్యూట్లో అన్ని మెటీరియల్లో 100% అయ్యే క్వశ్చన్లు వస్తాయని గ్యారంటీ ఉండదు, 100% రావు కూడా. ప్రామాణిక పుస్తకాల నుంచి కూడా 100% రావు. మనకి జాబ్ రావాలంటే 70% స్కోర్, 70% స్కోర్ వస్తే మాక్సిమం సెంట్రల్ ఆర్ స్టేట్ మాక్సిమం 70 to 75% అలా వస్తే ఏ జాబ్ అయినా మాక్సిమం వస్తుంది. 90% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మన ఏపీలో కూడా. ఆ బుక్స్ చెప్తారు. బుక్స్ వచ్చేసి హిస్టరీ అంటే నేను చదివింది జోగినాయుడు బుక్ చదివాను. జోగినాయుడు గారి బుక్ ఇండియన్ హిస్టరీ చదివాను. తర్వాత వచ్చేసి పాలిటీ ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ చదివాను. ఎకానమీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ బుక్కే చదివాను. జాగ్రఫీ కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ బుక్కే చదివా. ఇది సైన్స్ వచ్చేసి విన్నర్స్ పబ్లికేషన్స్ ఉంటది కదా, విన్నర్స్ పబ్లికేషన్స్ సైన్స్ బుక్ చదివాను. కరెంట్ అఫైర్స్ అనేది ఎలా చదవాలి అంటే కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు డైలీ ఒక 15 to 20 minutes ప్రతిరోజు డైలీ చదువుకుంటే కవర్ అయిపోతా ఉంటాయి. మాక్సిమం ఏదో ఒక మ్యాగజైన్లు ఉంటాయి మార్కెట్లో, డైలీ పేపర్ చదువుకున్నా, మ్యాగజైన్ చదువుకుని ఏదన్నా షార్ట్ నోట్స్ లాగా ఏ రోజుకి ఆ రోజు మనం తయారు చేసుకుంటే ఈజీ అయిపోద్ది అనమాట. కరెంట్ అఫైర్స్ అనేది ఎస్ఐలో మేజర్. నువ్వు ఎస్ఐ కొట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్, రీజనింగ్, ఆ తర్వాత కరెంట్ అఫైర్స్. ఈ మూడాట్లుగా నీకు 250 మార్కులు వచ్చేస్తాయి. అర్థమెటిక్, రీజనింగ్ 200, 50 మార్క్స్ కరెంట్ అఫైర్స్ 250 మార్క్స్ వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చాను, అర్థమెటిక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కి ఏదన్నా టిప్స్ ఇస్తారా అని అడిగారు. అంటే ఇప్పుడు మనం ఎస్ఐ ప్రిపేర్ అవ్వాలి అని మన మైండ్ లో స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనే మెంటాలిటీ మన మైండ్ లో నుంచి తీసేయాలి. ఎందుకంటే ఇప్పుడు మా బ్యాచ్ లో చాలా మంది ఉన్నారు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా మ్యాథ్స్ స్టూడెంట్స్ కంటే కూడా ఎక్కువ మార్కులు గెయిన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నాన్ మ్యాథ్స్ అనేది కాంపిటేటివ్ లో అసలు ఏమి ఉండదు చెప్పాలంటే. ఏంటంటే అది ఒక భయానికి గురవుతారు అంతే. మన స్టూడెంట్స్ అంటే ఇప్పుడు ఇచ్చేది ఎక్కడైనా సరే నీకు డిగ్రీ స్టాండర్డ్ లో ఎగ్జామ్ మనం పెట్టినా కానీ సరే 10th బిలోనే. అర్థమెటిక్ అంటే 10th బిలో ఉన్న స్టాండర్డ్ లోనే ఇస్తాడు. అది అందరూ చదువుతారు. నాన్ మ్యాథ్స్ అనేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఇంటర్ స్టాండర్డ్ కి అలా వెళ్ళిన తర్వాత ఈ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కొంతమంది మ్యాథ్స్ తో వెళ్తారు ముందుకు వెళ్ళినా కానీ కూడా ఏముంటుందంటే ఇంటర్మీడియట్ లో ఇప్పుడు 10th సిలబస్ సంబంధించి
అర్థమెటిక్ ఏం ఉండవు. కాకపోతే మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏంటంటే కొంచెం క్యాల్కులేషన్స్ కొంచెం స్పీడ్ గా చేయగలరు, టైం మేనేజ్మెంట్. అదే కాకపోతే ఏంటంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనేప్పటికీ కొంచెం భయానికి గురయ్యి ఆలోచించలేకుండా వాళ్ళు మ్యాథ్స్ స్టూడెంట్స్, మేము నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అందుకని మాకు రావట్లేదు అనే విధంగా అనుకుంటారు అంతే. అది నాన్ మ్యాథ్స్ కి మ్యాథ్స్ స్టూడెంట్స్ కి సపరేట్ స్ట్రాటజీ అనేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే మనకు రావట్లేదు అనుకుంటే ఇంకోసారి ఇంకో గంట ఎక్స్ట్రా చేసుకోవడం, ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేసుకోవడమే ఇంకా దానికి మనం చెప్పాలి. సో అర్థమెటిక్ ఎలా ప్రిపేర్ అయ్యారన్న మీరు, స్ట్రాటజీ ఏమైనా ఉందా? అర్థమెటిక్ స్ట్రాటజీ అంటే ఏముండదు మనకి. ఇప్పుడు అర్థమెటిక్ ఏదైనా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్, మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చదువుకున్నా కానీ సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గైడెన్స్ కోసం ఏదన్నా కోచింగ్ తీసుకోవడం, కోచింగ్ తీసుకున్న తర్వాత కానీ మనం రివిజన్ మనం చదువుతున్నప్పుడు మనం ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి. ఇప్పుడు ఏ సిలబస్ నుంచి ఎన్ని మార్కులు ఎలా ఇస్తున్నాడు, ఎన్ని మార్కులు అనేది క్లారిటీగా తెలియకపోయినా సుమారుగా తెలుస్తుంది. ఇప్పుడు ఎస్ఐ ఎగ్జామ్ లో పలానా చాప్టర్ నుంచి మనకి ఎన్ని మార్కులు ఇవ్వచ్చు అని ఎగ్జాక్ట్ గా తెలియకపోయినా సుమారుగా తెలుస్తుంది అనమాట. సుమారుగా తెలిసినప్పుడు ఏం చేయాలి, నువ్వు ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ ఎస్ఐ కొట్టాలి అంటే అర్థమెటిక్ రీజనింగ్ అనేది కీ రోల్ కాబట్టి 200 మార్కుల్లో ఏం వస్తాయి, ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయి అంటే 80 నుంచి 90 మార్కులకు నీకు రీజనింగ్ ఇస్తాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అంటున్నారు కదా, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ రీజనింగ్ అనేది అందరికీ కొత్త. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉండదు, మ్యాథ్స్ స్టూడెంట్స్ అనేది ఉండదు, అందరికీ కొత్త. కాబట్టి ఇప్పుడు 80 నుంచి 90 మార్కులు ఉన్న రీజనింగ్ సిలబస్ అనేది బాగా డైలీ ప్రాక్టీస్ చేసుకోవడం, వీక్లీ వన్స్ 1 or 2 ఎగ్జామ్స్ మాక్ టెస్ట్ రాయడం. ఎక్కడ తప్పుదు పోతుందో చూసుకోవాలి. ఎగ్జామ్స్ రాయడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, ఎగ్జామ్స్ రాసిన తర్వాత మనం ఎక్కడ అయితే డల్ గా ఉన్నామో ఎనాలిసిస్ చేసుకోవాలి. ఎనాలిసిస్ చేసుకుని మనకి ఎక్కడ మార్కులు తక్కువ వస్తున్నాయి, మార్కులు ఎక్కడ ఎక్కువ వస్తున్నాయి, మార్కులు తక్కువ వస్తే అక్కడే ఎందుకు తక్కువ పోతున్నాయి, అవి నువ్వు ఆ చాప్టర్ లో బలంగా ప్రిపేర్ అయితే నెక్స్ట్ ఎగ్జామ్ కి ఇంప్రూవ్ చేసుకుంటే స్ట్రాంగ్ అయిపోతావు. ఆ తర్వాత ఈ అర్థమెటిక్ స్ట్రాటజీ ఏముంటుంది, ఈ అర్థమెటిక్ అయినా రీజనింగ్ అయినా ప్రీవియస్ పేపర్స్ కన్ఫర్మ్. నీకు ప్రీవియస్ పేపర్స్ నీకు ఏ డైరెక్షన్ చూపించేది అయ్యా, నీకు ప్రీవియస్ పేపర్స్ డైరెక్షన్ చూపిస్తాయి. కాబట్టి నువ్వు అర్థమెటిక్ బుక్ అనేది పక్కన పెట్టుకుంటావు, ప్రీవియస్ పేపర్ల బుక్లు కూడా నువ్వు పక్కన పెట్టుకుంటావు. ప్రీవియస్ పేపర్లు అంటే ఇప్పుడు మనకు సంబంధించి ఇప్పుడు ప్యాటర్న్ మన కొత్తగా చేంజ్ అయిన దగ్గర నుంచి 2016 నుంచి నీకు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రతి ప్రీవియస్ పేపర్ అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి నీ దగ్గర ఉంటే పలానా క్వశ్చన్ ఇలా అడుగుతున్నాడు అంటే మాక్సిమం అదే టైప్ లో మాక్సిమం అయితే అలాగే ఇస్తాడు. అదే యాజ్ ఇట్ ఈజ్ అటువంటి క్వశ్చన్లే రావు, అది కొత్త క్వశ్చన్లే కొంచెం. కాకపోతే ఇంకో పాయింట్ యాడ్ చేసుకుంటా కొంచెం పెద్ద క్వశ్చన్ గా తయారు చేయొచ్చు కానీ అయ్యే ఉంటాయి మాక్సిమం. ఇంకా అర్థమెటిక్ స్ట్రాటజీ ఏంటంటే రీజనింగ్ ప్రిపేర్ అయిపోతే నీకు చాలా ధైర్యం వచ్చేస్తుంది. ధైర్యం వచ్చేస్తున్నావు అంటే నువ్వు 80 నుంచి 90 మార్కులు రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్ లో నువ్వు ఎలా లేదన్నా కానీ 60 నుంచి 70 స్కోర్ చేసేస్తారు. 70 మార్క్స్ స్కోర్ చేయొచ్చు, 70 అబోవ్నే స్కోర్ చేయొచ్చు. రీజనింగ్ 80 నుంచి 90 మార్క్స్ ఇచ్చినప్పుడు రీజనింగ్ 80 ప్లస్ 10 మార్క్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ ఉన్నప్పుడు 80 ప్లస్ 10 90 మార్క్స్. 90 మార్క్స్ లో నువ్వు 75 to 80 వరకు వెళ్ళిపోవాలి. 75 అబోవ్ తెచ్చుకున్నావు అంటే నీకు ఇప్పుడు మనం ఎస్ఐ జాబ్ కొట్టాలి అంటే ఇప్పుడు మన ఏపీలో ఓపెన్ లో వచ్చేసి ఫస్ట్ జోన్, సెకండ్ జోన్, థర్డ్ జోన్, ఫోర్త్ జోన్ ఇలా ఉంటాయి కదా. ఇలా ఉన్నప్పుడు మన ఓపెన్ లో పోస్ట్ కొట్టాలి అంటే 70% to 75% నువ్వు స్కోర్ చేసావు అంటే నీకు అది ఏ జోన్ లో అయినా కానీ జాబ్ కన్ఫర్మ్. ఏ జోన్ అయినా కేటగిరీలో లేకుండా ఏ జోన్ అయినా ఎక్కడైనా కానీ సరే ఫస్ట్ జోన్ లో వాళ్ళు అయినా ఫోర్త్ జోన్ లో అయినా జాబ్ వస్తుంది. కాబట్టి జాబ్ కావాలి అనుకున్నప్పుడు మనకి ఎంత అయితే మార్కులు రావాలో చూసుకుని దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు 80 మనకి 90 మార్క్స్ వరకే అయిపోయింది. 200లో 110 మార్క్స్ లో నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడు అర్థమెటిక్ స్ట్రాటజీ, ఇప్పుడు అర్థమెటిక్ లో వచ్చేసి పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ అనేది కీ రోల్ అర్థమెటిక్ లో. వీటిలో నుంచి నీకు ఎక్కువ మార్కులు వస్తాయి. ఎలా లేదన్నా ఇప్పుడు
ఈ పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఎలా లేదన్నా ఈ 4 చాప్టర్ల నుంచి 20 మార్కుల నుంచి 25 మార్కులు రావచ్చు. అవునండి. తర్వాత వచ్చేసి ఈ టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, తర్వాత రేసెస్ అని, ట్రైన్స్ అని ఇవి ఉంటాయి కదా, ఈ బోట్స్ అండ్ స్ట్రీమ్స్, వీటి నుంచి ఒక 15 to 20 మార్క్స్ వస్తాయి. ఈ ప్రిపేర్ అవుతూ తర్వాత వచ్చేసి నెంబర్ సిస్టమ్ ప్రిపేర్ అవుతావు. తర్వాత ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అండ్ ఏరియాస్ మెన్సరేషన్ ప్రిపేర్ అవుతావు. మెన్సరేషన్ ప్రిపేర్ అయితే ఇంకా నీకు ఇంకేముంటాయి, ఏముండవు, ఇంకా రేషియోస్ ఉంటాయి. రేషియోస్, పార్ట్నర్షిప్ ఉంటుంది, పార్ట్నర్షిప్, రేషియోస్, ఈ ప్రిపేర్ అయితే చాలు. అర్థమెటిక్. ఇప్పుడు ప్యూర్ మ్యాథ్స్ అనేది అది సపరేట్ గా సబ్జెక్ట్, అది సపరేట్. దాని నుంచి వచ్చేది తక్కువ మార్కులే ఉంటాయి. దాని నుంచి 110 మార్కుల్లో వచ్చేది ఒక 10 నుంచి 15 మార్కులు, 20 మార్కులు లోపే ఉంటాయి. ఇప్పుడు ప్యూర్ మ్యాథ్స్ అంటే చాలా మందికి భయం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నీకు టైం ఉంటే నాకు ఇంకా ఈ మొత్తం వచ్చేసినవి అని అనుకుంటే అవి బాగా ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. ఇంకా ఇయే నెంబర్ ఆఫ్ టైమ్స్ మన క్లాస్ నోట్స్ ప్రిపేర్ అవుతూ, ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ప్రిపేర్ అవుతూ, ఈ ప్రీవియస్ పేపర్ లో ఉన్న క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తూ, మాక్ టెస్ట్లు అనేవి రాస్తా ఉంటే ఆటోమేటిక్ గా నీకు ఆ స్కోర్ అనేది వీక్లీ 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 ఇంప్రూవ్ అయిపోకుండా వెళ్ళిపోతుంది. మనకి కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. మనం ఏ చాప్టర్ లో అయితే డల్ గా ఉన్నామో మళ్ళీ ఆ చాప్టర్ అనేది రివ్యూ చేసుకుంటే నీకు ఇంకా సక్సెస్ అయిపోతావు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఎస్ఏ ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో దీనికి ఆల్రెడీ అన్న మనకి స్ట్రాటజీ ఇచ్చారు, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మనకి ఈ వీడియోలో యాడ్ చేస్తే లెంత్ ఎక్కువైపోతుంది. క్లియర్ గా ఇచ్చారు, ఎన్ని మార్కులు టార్గెట్ పెట్టుకోవాలి, సేఫ్ స్కోర్ ఎంత, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి ఆల్రెడీ చెప్పారు కదా, టాపిక్ తో సహా చెప్పారు అన్న. అవన్నీ బ్లూ ప్రింట్ తో సహా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అది దీంట్లో యాడ్ చేయట్లేదు, లెంత్ ఎక్కువైపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి మాక్ టెస్ట్ లో రాయాలా, సారీ టైం మేనేజ్మెంట్ ఇన్ ఎగ్జామ్ అన్న. ఎగ్జామ్ టైం మేనేజ్మెంట్ ఇన్ ఎగ్జామ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాక్ టెస్ట్లు రాసేదే దానికోసం, టైం మేనేజ్మెంట్ కోసమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఇప్పుడు మనం ప్రిపేర్ అయ్యేవాళ్ళు, కొత్తగా అప్పుడే మాక్ టెస్ట్లు రాసేవాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా గైడెన్స్ తీసుకుని ప్రిపేర్ అవుతా ఉండడం, ప్రిపేర్ అవుతా ఉన్నదాన్ని ఇంటికి వచ్చి మళ్ళీ మనం చదువుకుని రివిజన్ చేసుకుని మాక్ టెస్ట్లు రాసుకోవడం, ఇవన్నీ కూడా మన డైలీ మన రొటీన్ లో భాగం అయిపోతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు, మాక్ టెస్ట్లు రాస్తున్నప్పుడు నువ్వు ఎన్ని మార్కులు వచ్చేది అనేది నువ్వు ఫీల్ అవ్వకూడదు. ఇప్పుడు 200 మార్కులు నువ్వు రాస్తున్నప్పుడు 50 రావచ్చు, 60 రావచ్చు, 70 రావచ్చు, 100 మార్కులే రావచ్చు. 100 మార్కులు అలా వస్తున్నప్పుడు డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు అనమాట. డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొత్తగా రాస్తున్నప్పుడు మనం నేర్చుకునే స్టేజ్ లో ఉన్నప్పుడు మనం అప్పుడే నోటిఫికేషన్ రాలేదు, మనకి జాబ్ వస్తుందో రాదో, జాబ్ గురించి నోటిఫికేషన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆలోచించకూడదు. అలా ఆలోచించే వాళ్ళకి జాబ్ అనేది లేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే మనకి దాన్ని క్రాక్ చేయగలమా, మన దగ్గర అంత స్టాండర్డ్ ఉందా లేదా అనేది ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి. మనం రెడీగా ఉన్నావా, రెడీగా అంటే ఇప్పుడు 200కి 150 మార్కులు వచ్చేటట్టు ఉంటే నువ్వు రెడీగా ఉన్నట్టు. రెడీగా ఉంటున్నప్పుడు అప్పుడు నువ్వు నోటిఫికేషన్ ఆశించాలి, జాబ్ ఆశించాలి. రెడీగా లేనప్పుడు నువ్వు అసలు నోటిఫికేషన్ ఆశించకూడదు, జాబ్ కూడా ఆశించకూడదు. కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది ఎలా వస్తుంది అంటే ఫస్ట్ లో నువ్వు ఎగ్జామ్స్ అనేవి రాస్తా ఉన్నప్పుడు కంటిన్యూగా కొన్ని ఎగ్జామ్స్ కొంత టైం గడిచిన తర్వాత ఆటోమేటిక్గా నీకు అర్థమైద్ది నువ్వు అది ఏం తప్పులు చేస్తున్నావు, ఎలా నాకు టైం సరిపోవట్లేదు, ఎలా డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు అర్థమెటిక్ పేపర్ ఉంది, అర్థమెటిక్ పేపర్ 200 మార్కులకి, అందులో రీజనింగ్ అర్థమెటిక్ 2 ఉంటాయి. 200 మార్కులకి ఇచ్చేది 3 hours ఇస్తాడు. 3 hours లో నువ్వేం చేయాలి, నువ్వు ఆ క్వశ్చన్లు 200 క్వశ్చన్లు చదవాలి, చదివిన దాన్ని నువ్వు ఆన్సర్ డెవలప్ చేయాలి, అర్థం చేసుకుని ఆన్సర్ తయారు చేసుకుని మళ్ళీ బబుల్ షీట్ లో బబుల్ దిద్దాలి. బబుల్ దిద్దడానికే 200 బిట్లు వచ్చేసి 20 to 25 minutes పెట్టింది. అది ఎవరు ఎంత బాగా ప్రాక్టీస్ చేసినా 20 minutes అనేది మినిమం పెట్టింది. 20 minutes to 25 minutes పెట్టినప్పుడు హాఫ్ అన్ అవర్ తీసేయి ఆ బబ్లింగ్. హాఫ్ అన్ అవర్ తీసేస్తే 2.5 hours ఉంటుంది. 2.5 hours లో 200 మార్కులు చదివి 200 మార్కులు అటెంప్ట్ చేయాలి. 200కి 200 అనేవి ఎవరికి రావు, అది అసాధ్యం. అర్థమెటిక్ కాబట్టి ఏం చేయాలి, నువ్వు టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి ఈజీగా. ఇప్పుడు 200 మార్కుల్లో 200 క్వశ్చన్లు అనేవి చదవాలి, కన్ఫామ్ గా చదవాలి. చదివిన వెంటనే నీకు తెలిసిపోవాలి నీ ప్రాక్టీస్ అనేది ఎలా ఉండాలి. ఇప్పుడు ఏదన్నా ఒక క్వశ్చన్ చదివావు అంటే
దానికి నువ్వు అక్కడ ప్రాక్టీస్ చేయడం కాదు, ఫైనల్ ఎగ్జామ్ లో ప్రాక్టీస్ చేయడం కాదు, నువ్వు మాక్ టెస్ట్ లో నువ్వు వింత నువ్వు ప్రయత్నాలన్నీ కూడా అక్కడే కంప్లీట్ చేసేయాలి. నువ్వు ఎటువంటి ట్రైల్ అండ్ ఎర్రర్ అంటారు, నువ్వు త్రూ ఆప్షన్ ద్వారా రకరకాలుగా నువ్వు ఎలా అంటే అలా చేసేసుకుంటూ పోవాలి. ఒక క్వశ్చన్ చదివావు అంటే ఫస్ట్ క్వశ్చన్ చదువుతున్నావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీగా వచ్చే మార్క్స్ గెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 200 మార్కుల్లో ఒక 80 నుంచి 90 మార్కులు రీజనింగ్ ఉంటాయి కాబట్టి ఆ రీజనింగ్ లో కూడా ఒక 20 మార్క్స్ అనేవి టఫ్ గా ఉంటాయి. ఆ టఫ్ క్వశ్చన్ అనేది నీకు తెలియాలి, ఇది నాకు టఫ్, ఇది నాకు చేస్తే ఇది 5 నిమిషాలు పట్టిద్ది, లేదా ఇది చేస్తే నాకు 7 నిమిషాల దాకా పెట్టేస్తుంది, ఇది చేస్తే ఆన్సర్ వస్తుంది. కాకపోతే నువ్వు అటువంటి అనేవి లాస్ట్ లో పెట్టుకోవాలి, ఇంకా టైం ఉన్నప్పుడు చేసుకోవాలి. ఈజీగా వెంటనే నీకు 30 సెకండ్స్ లో ఆన్సర్ వచ్చేయన్నీ నువ్వు మార్కులన్నీ నీ పాకెట్లో వేసుకోవాలి. నువ్వు చూసుకుంటావు, చూసిన వెంటనే ఇది నీకు వస్తుందా రాదా అని నీకు తెలిసిపోవాలి. తెలిసిపోయేది ఇప్పుడు ఈ మాక్ టెస్ట్ రాసేటప్పుడే నీకు తెలిసిపోద్ది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రీజనింగ్ పార్ట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. రీజనింగ్ పార్ట్ అనేది నీకు 1 అవర్ లో అయిపోవాలి. రీజనింగ్ పార్ట్ అనేది 1 అవర్ 15 మినిట్స్ లో దిద్దడం కూడా అయిపోవాలి. ఈ 1 అవర్ లేదంటే 1 అవర్ అండ్ 10 మినిట్స్ 70 మినిట్స్ లో నీకు దిద్దడం కూడా అయిపోయిన తర్వాత అర్థమెటిక్ లోకి ఎంటర్ అవుతావు. అర్థమెటిక్ లో ఎంటర్ అయ్యి నీకు ఏ క్వశ్చన్ అయితే వస్తుందో రావట్లేదో తెలిసిపోవాలి. అందులో నీకు తెలిసేసుకుని మామూలుగా నువ్వు ముందుకెళ్తే సరిపోతుంది అనమాట. తర్వాత మిగిలిన లాస్ట్ లో ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ ఉంటుంది, ఇంకొన్ని క్వశ్చన్లు మిగులుతాయి. అప్పుడు నీ ట్రయల్ అండ్ ఎర్రర్ వేసుకుని నీ స్ట్రాటజీ ఉపయోగించుకుని అలా. సో ఖచ్చితంగా మాక్ టెస్ట్లు రాయాలా అని అడుగుతున్నారు అన్న. రాస్తే సేఫ్ స్కోర్ ఎంత పెట్టుకుని మనం ముందుకెళ్ళాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఎస్ఐ ఎగ్జామ్స్ కి వచ్చేపాటికి 100% మాక్ టెస్ట్స్ అనేవి ఖచ్చితంగా రాయాలి. రాస్తే ఏమైందంటే నువ్వు ఎక్కడ తప్పుతో చేస్తున్నావు, టైం మేనేజ్మెంట్ ఎలా ఉంది, నువ్వు ఇంకా డెవలప్ చేసుకోవాల్సినవి ఏమున్నాయి, నువ్వు కరెక్షన్ చేసుకోవాల్సినవి ఏమున్నాయి అనేవి నీకు తెలుస్తుంది. నువ్వు 100% రాస్తే మంచి బెటర్మెంట్ ఉంటుంది అనమాట. సేఫ్ స్కోర్ అన్న అంటే సేఫ్ స్కోర్ అంటే 70%, ఖచ్చితంగా 70 to 75%. 280 ఎస్ఐ ఎగ్జామ్ వచ్చేపాటికి 400 280 ఉంటే సేఫ్ జోన్ లో ఉన్నట్టు నువ్వు ఎక్కడైనా జాబ్ వచ్చింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, మెడికల్ ఎలా జరుగుతుంది, డిస్క్వాలిఫై చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఎస్ఐ ఎగ్జామ్స్ లో మెడికల్ అనేది ఏమైందంటే ఎక్కువగా మనకు ఐ టెస్ట్ అనేది బాగా కండక్ట్ చేస్తారు. ఐ టెస్ట్ లో కూడా వచ్చేసి ఇప్పుడు సైట్ అనేది సైట్ లో కూడా ఇంకో కలర్ బ్లైండ్నెస్ అని ఉంటుంది అనమాట. ఆ కలర్ బ్లైండ్నెస్ ఉంటే తీసుకోరు, ఇంకా మిగిలిన చిన్న కరెక్షన్స్ ఉన్నా గానీ చూసుకుని రీమెడికల్ లో అవుతుంది. 100% జాబ్ వచ్చినట్టే. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు లేదా పార్ట్ టైం చేసుకుంటూ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అడుగుతున్నారు అన్న. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పార్ట్ టైం చేసుకుంటూ ప్రిపేర్ అవ్వచ్చు. 100% ప్రిపేర్ అయ్యి జాబులు కొట్టచ్చు. ఎందుకంటే నేను కూడా గతంలో రైల్వేలో వర్క్ చేస్తూ ప్రిపేర్ అయ్యాను. మీరు గ్రూప్ డి చేశారు కదా? గ్రూప్ డి చేశాను, రైల్వేలో చేస్తూ ప్రిపేర్ అయ్యా. అంటే నీకు ఒక ఎయిమ్ అనేది ఏర్పాటు చేసుకున్నప్పుడు దాన్ని మనం ఎలా అయినా గానీ మనం అచీవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మన ఖచ్చితంగా టైం ఉంటుంది. అది ఇప్పుడు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటే పగలు చేస్తావు, పగలు చేసుకుంటున్నప్పుడు కాకపోతే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అంత టైం ఉండదు అనమాట. ఏదన్నా కోచింగ్ వెళ్ళాలి, కోచింగ్ వెళ్ళి చదువుకోవాలి అనుకున్నప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అలా చదివేసుకున్న తర్వాత ఏదన్నా ఫైనాన్షియల్ ఇబ్బంది వచ్చింది అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే ఖచ్చితంగా కొట్టొచ్చు జాబ్. పార్ట్ టైం చేసుకుంటే మినిమం ఎన్ని అవర్స్ పెట్టగలం? మినిమం అనేది కాన్సన్ట్రేషన్ చేసి పెట్టగలిగితే 4 అవర్స్ పెట్టచ్చు. 4 అవర్స్ అనేది డైలీ 4 అవర్స్ చదివితే ఎక్కువ. ఇప్పుడు ఖాళీగా ఉండి కూడా 4 అవర్స్ పెట్టి చదవలేరు చాలా మంది. ఊరికే జస్ట్ చాలా మంది ఏంటంటే ఎంతో కాంపిటీషన్ ఉంటుంది, కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు. అంటే దానికి కారణం డైలీ ఆ కసి అనేది ఉండదు. ఫస్ట్ డే మనం ఫస్ట్ డే ఉన్నంత కసి లాస్ట్ వరకు ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నెక్స్ట్ అన్న, ఫిజికల్ ఈవెంట్స్ ఎలాగా ప్రిపేర్ అయ్యారు మీరు అని అడుగుతున్నారు. ఫిజికల్ ఈవెంట్స్ అంటే దానికి సపరేట్ గా అంటే ఇప్పుడు ఆర్ఎస్ఐలు, ఏపీఎస్పి ఆర్ఎస్ఐలు, ఈ ఆర్ఎస్ఐలు ఉంటారు కదా. ఇప్పుడు మన పేపర్ క్యాల్కులేషన్ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఇప్పుడు పోస్టులు అనేవి ఎస్ఐలు అయినా, కానిస్టేబుల్ అయినా,
ఏపీఎస్పి ఆర్ఎస్ఐలు ఇప్పుడు సివిల్ అని ఇలా ఉంటాయి కదా, దాన్ని బట్టి మనకి క్యాల్కులేషన్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు సివిల్ అంటే ఓన్లీ నువ్వు ఈవెంట్స్ అనేవి గ్రౌండ్ జస్ట్ క్వాలిఫై అయితే నీకు సాల్వ్. జస్ట్ గ్రౌండ్ అనేది క్వాలిఫై అయితే నీకు సివిల్ కి క్యాల్కులేట్ చేసుకుని మెయిన్స్ లో ఉన్న స్కోర్, రిటన్ టెస్ట్ లో ఉన్న స్కోర్ అనేది క్యాల్కులేట్ చేసి నీకు జాబ్ ఇస్తారు. అదే ఆర్ఎస్ఐలు ఇలా ఉంటాయి కదా, ఆ జాబ్లు అనేవి ఇప్పుడు మన రిటన్ టెస్ట్ లో ఉన్న స్కోర్ అంతా 50% చేసి మన గ్రౌండ్ స్కోర్ అనేది ఎన్ని మార్కులకి అయితే కండక్ట్ చేస్తారో అన్ని మార్కులు యాడ్ చేసి స్కోర్ ఇచ్చి దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ ఉంటుంది అనమాట. 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఆర్ఎస్ఐలు ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు గ్రౌండ్ మెరిట్ వేసుకోవాలి. నేనంటే జస్ట్ నేను క్వాలిఫై వేసుకున్నాను, సివిల్ వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ మన ఆర్ఎస్ఐ కాబట్టి ఆపకన్నా. సో మనకి గ్రౌండ్ గురించి ఫుల్ వీడియో, సో ఎవరైతే ఆర్ఎస్ఐ, ఏఆర్, ఏపీఎస్పి, కానిస్టేబుల్ కి, ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం పీఈటీ సార్ని అడిగాను గ్రౌండ్ లో. ఆయన ఒక మంచి ఇంటర్వ్యూ, నెక్స్ట్ టిప్స్ అన్ని ఇస్తా అన్నారు. ఆ వీడియో తర్వాత చేస్తాం మనం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది చాలా మంది రిపీటెడ్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే షార్ట్ నోట్స్ ఎలా రాయాలి. వీళ్ళ దగ్గర చాలా పెద్ద పెద్ద బుక్స్ ఉన్నాయి కదా, స్టాండర్డ్ బుక్స్, దాని నుంచి రివిజన్ చేసుకోవడం కష్టం అవుతుంది. షార్ట్ నోట్స్ రాసుకుంటే చాలా మంది చెప్తున్నారు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ షార్ట్ నోట్స్ ఉండాలి. సో ఎలా రాసుకోవాలో ఏమన్నా? షార్ట్ నోట్స్ అంటే నీకు షార్ట్ నోట్స్ రాసే స్కిల్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, నువ్వు ఇప్పుడు ఈ కోచింగ్ నోట్స్ కానీ, మెటీరియల్ కానీ, కొన్ని స్టాండర్డ్ బుక్స్ కానీ ఏదైనా చదువుకున్నప్పుడు అవి నువ్వు ఎగ్జామ్కి ముందు నువ్వు వాటిని 1 వీక్ ముందు లేదంటే 1 మంత్ ముందు వాటిని నువ్వు రివిజన్ చేసుకునే టైం ఉండదు కాబట్టి కొన్ని చిన్న చిన్న క్వశ్చన్లు కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు, ఒక రోజు ముందు, లేదంటే 1 వీక్ ముందు, 1 మంత్ ముందు ఎప్పుడో నువ్వు ఏదన్నా, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఉంది, ఆ హిస్టరీ ఎప్పుడో 3-3 మంత్స్ బ్యాక్ చదువుంటావు, ఆ ఎగ్జామ్కి వెళ్ళిపోతావు. 1 మంత్ తర్వాత ఏదో పైన రివిజన్ చేసుకున్నావు, మళ్ళీ కొన్ని అంశాలు అనేవి నీకు గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఆ 1 వీక్ ముందు, 1 మంత్ ముందు ఈ షార్ట్ నోట్స్ అనేది నీకు చాలా 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 కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఎగ్జామ్కి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు రేపు ఎస్ఐ ఎగ్జామ్ అనేది 4 ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి 4 ఎగ్జామ్స్ లో మొట్టమొదటి ఎగ్జామ్ ఇంగ్లీష్, తర్వాత తెలుగు, తర్వాత అర్థమెటిక్ పేపర్ ఉంటుంది, అర్థమెటిక్ రీజనింగ్, ఆ తర్వాత చివరి పేపర్ జనరల్ స్టడీస్. ఈ 4 రాయాలి అంటే చివరి ఎగ్జామ్ జనరల్ స్టడీస్ కాబట్టి మాక్సిమం అన్ని ఎక్కువ మంది ఏమైందంటే మర్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుని ఏం చేయాలి. ఇప్పుడు సింధు నాగరికత ఉంది, ఆ సింధు నాగరికతలో ఉన్నటువంటి అంశాలు మామూలుగా ఏదైనా స్టాండర్డ్ బుక్స్ తీసుకుంటే 10 పేజీలు ఉంటుంది. ఆ 10 పేజీల్లో దగ్గర పెట్టుకుని నువ్వేం చేయాలి, ప్రీవియస్ పేపర్స్ దగ్గర పెట్టుకుని ఏ అయితే ఇంపార్టెంట్లు మాక్సిమం నీకు అందులో 50% అనేది ఎప్పుడు అడిగినా చెప్తావు. ఇప్పుడు ఒక చాప్టర్ చదువుతున్నావు అంటే ఒక 50% అనేది ఎప్పుడు అడిగినా చెప్తావు. నీకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో నీ మైండ్ కి, నీకు ఆటోమేటిక్ గా ప్రీవియస్ పేపర్లు చూస్తే నీకు తెలిసిపోద్ది ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్ ఏంటి అనేది. ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో అదంతా ఒక పేజీలో వచ్చేసేటట్టు రాసేసుకోవాలి. ఇప్పుడు జాతీయ ఉద్యమం ఉంది, చాలా పెద్దగా ఉంటది, చాలా పెద్దగా ఉన్నది మొత్తం రాసేస్తే ఉన్నట్టు రాసేస్తే అది నీకు షార్ట్ నోట్స్ అవ్వదు, అది బుక్ అయిపోద్ది. కాబట్టి అది దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి అదంతా మొత్తం ఏం చేయాలి, ఒక నోట్స్, ఒక పేపర్, 2 పేపర్లు వచ్చేటట్టుగా షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. తయారు చేసుకోవడం రావాలి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు రివిజన్ చేసుకుని ఆ పుస్తకం మీద నీకు ఎప్పుడైతే పట్టు వస్తుందో, గ్రిప్ వస్తుందో ఖచ్చితంగా అనేది నువ్వు షార్ట్ నోట్స్ తయారు చేసుకోగలవు. నువ్వు ఎప్పుడైతే షార్ట్ నోట్స్ తయారు చేసుకున్నావో నీకు జాబ్ అనేది చేతిలో ఉన్నట్టే. నువ్వు రేపు వారం రోజుల ముందు ఎగ్జామ్ ఉంది, ఏం చదువుతావు? అప్పుడు చదవడానికి మైండ్ పోయిద్ది అనమాట. ఏం చదవాలో ఏంటో కూడా అర్థం కాదు. కాబట్టి నువ్వు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే అది ఒక ధైర్యం అనమాట. 1 వీక్ ముందు అలా అన్ని సబ్జెక్టులు అనేవి ఒక రోజులో కూడా తిప్పేయచ్చు. కాబట్టి నీకు పట్టు వచ్చింది అంటే 100% సక్సెస్ అయిపోతావు ఖచ్చితంగా. కాబట్టి షార్ట్ నోట్స్ అనేది తయారు చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ అన్న, మీ టైం టేబుల్ ఏంటి, లేకపోతే నార్మల్ గా ఎవరికైనా టైం టేబుల్ ఏంటి, డేకి ఎన్ని గంటలు చదవగాలి అన్న క్వశ్చన్ అడుగుతున్నారు. టైం టేబుల్ అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా ఉంటది కాబట్టి వాళ్ళ కన్వీనియన్స్ బట్టి మనం ఏర్పాటు చేసుకోవాలి షెడ్యూల్ అనేది. రోజుకి ఇన్ని గంటలు చదవాలి అనేది ఏముండదు. ఏంటంటే
రోజుకి ఇన్ని గంటలే చదవాలి, ఇన్ని గంటలు చదివితే జాబ్ వస్తుంది అనేది ఏం లేదు. మనకి ఒక్కొక్కళ్ళకి ఒకసారి చదివితే గుర్తుంటుంది, ఒక్కొక్కసారి 2 సార్లు చదివితే గుర్తుంటుంది, ఒక్కొక్కళ్ళకి 10 సార్లు చదివినా గుర్తుండదు. కాబట్టి ఆ గ్రాస్పింగ్ పవర్ ని బట్టి ఒక్కొక్కరికి అథమెటిక్ బాగా చేస్తారు, ఒక్కొక్కళ్ళు జనరల్ స్టడీస్ లో వీక్ గా ఉంటారు, కొంతమంది జనరల్ స్టడీస్ లో బాగా చేస్తారు, అథమెటిక్ వీక్ గా ఉంటారు. కాబట్టి మనం ఏదైతే సబ్జెక్టు మనకి తక్కువ మార్కులు వస్తున్నాయో దానిలో మనకి గ్రిప్ లేదో దానికి మనం పట్టు సాధించడానికి ట్రై చేయాలి. సాధించడం కోసం నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్ని గంటలు చదువుతున్నాము, ఇన్ని గంటలు టైం పెట్టుకుని చదవాల్సిన అవసరం లేదు. మనం ఎన్ని గంటలు అసలు ఎన్ని గంటలు చదువుతున్నామో ఏంటో తెలియకుండా రోజు అయిపోద్ది. అలా ఉండాలి నీ ప్రిపరేషన్ అనేది. నీ ఇంట్రెస్ట్ ని బట్టి, ఆ కాన్సన్ట్రేషన్ బట్టి ఇన్ని గంటలు అనేది ఏమి ఉండదు. ఒక రోజు ఒకే గంట చదవచ్చు, బాగా చదవచ్చు, ఒక్కో రోజు 10 గంటలు చదివినా కానీ నీకు ఏం గుర్తుండదు. కాబట్టి నీ ఇంట్రెస్ట్ ని బట్టి, నీ కాన్సన్ట్రేషన్ ని బట్టి మంచి ఏకాగ్రతతో కూర్చొని చదువుకుంటే నీకు రోజుకి 3-4 గంటలు చదువుకున్నా చాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ అన్న, చదివింది ఎలా గుర్తు పెట్టుకోవాలి? చాలా మంది హిస్టరీ జిఎస్ పేపర్ ఉంది కదన్న, స్టోరేజ్ సబ్జెక్టులు చాలా మంది మర్చిపోతూ ఉంటారు. సో ఎలా గుర్తు పెట్టుకోవాలని అడుగుతున్నారు అన్న. ఏంటంటే చదివింది ఎలా గుర్తు పెట్టుకోవాలి అని అంటే, ఫస్ట్ కొత్తగా చదివే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అన్ని గుర్తు పెట్టుకోవాలి అన్నట్టు చదవకూడదు. ఒక స్టోరీ రూపంలో, ఒక కథ రూపంలో చదువుకుని వెళ్ళిపోవాలి ఫస్ట్ రీడింగ్. ఇంకా సెకండ్ రీడింగ్ లో కొన్ని అంశాలు ఆటోమేటిక్ గా గుర్తుంటే థర్డ్ రివిజన్ లో కొన్ని అట్లా యాడ్ అవుతా వస్తాయి. కాబట్టి ఇప్పుడు దానికి పర్టికులర్ గా గుర్తు పెట్టుకోవాలి అనేది ఏమి ఉండదు. ఇప్పుడు నీకు మనదంతా డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్ కాదు కాబట్టి, అంతా డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్ కాదు కదా, ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ కాబట్టి మనం చూసి గుర్తు పడితే చాలు. మనకి గుర్తు పడితే చాలు. మనకి ఎలా ఉన్నాయి క్వశ్చన్లు అనేది, ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చేసి కింద 4 ఆప్షన్లు ఇస్తాడు. ఆ 4 ఆప్షన్లలో ఇప్పుడు పెద్ద పెద్ద క్వశ్చన్లు అనేవి సరైనదా కాదా, సరికానిది ఏది, ఇప్పుడు రకరకాలుగా ఇస్తున్నాడు కదా. ఎలా ఇచ్చినా కానీ సరే నువ్వు గుర్తు పడితే చాలు అన్నట్టే ఉంటే చాలు అనమాట. అది మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని అయితే 100% గుర్తు పెట్టుకోవాల్సిన పేర్లు అన్ని అయ్యేవి ఉంటాయి, అవి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు గుర్తు పడితే చాలు అన్న విధంగా 50% డిజైన్ చేస్తాడు పేపర్. గుర్తు పడితే చాలు అనే విధంగా. ఇప్పుడు పాలిటీ ఉంది, సరైనది కాదంది ఏది, సరైనది ఏది, ఇలా ఇస్తాడు. కాబట్టి జాగ్రత్తగా చదువుకుని పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. ఎలా గుర్తు పెట్టుకోవాలంటే నెంబర్ ఆఫ్ రివిజన్సే. ఇప్పుడు ఒక అంశాన్ని ఒకళ్ళు వెంటనే గుర్తు పెట్టుకోవచ్చు, ఒక్కొక్కరు 4-5 సార్లు చదివితే గుర్తుపట్టవచ్చు. కాబట్టి ఎవరు గ్రాస్పింగ్ పవర్ ని బట్టి వాళ్ళు మనకు తెలిసిపోద్ది. ఏంటి ఎన్నిసార్లు చదివినా కానీ గుర్తుంటలేదంటే ఇంకోసారి చదవడం తప్పదండి, దానికి తప్పదు. మనం ఖచ్చితంగా మనం జాబ్ రావాలి అంటే మనకు ఖచ్చితంగా గుర్తుండట్లేదంటే ఇంకోసారి చదవడమే దానికి మంచి మెడిసిన్. నెంబర్ ఆఫ్ రివిజనే నీకు మంచి మార్గాన్ని సూచిస్తుంది. ఓకే అన్న, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి, సో మీరు ఆల్రెడీ చెప్పారు కరెంట్ అఫైర్స్ నుంచి మనకి మేజర్ పార్ట్ ఉంది, 50 మార్క్స్ వస్తున్నాయని. క్వశ్చన్ కూడా అన్న, కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఎన్ని నెలలు చదవాలి, మినిమం అండ్ మాక్సిమం అని అడుగుతున్నారు అన్న. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది ఎలా చదవాలి అని అంటే, ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, నిత్యం మన సమాజంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకోవడమే. కాకపోతే మన సిలబస్ కి అనుగుణంగా చదువుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది, పాలిటీ ఉన్నప్పుడు పాలిటీలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పులు, తర్వాత వచ్చేసి రాజ్యాంగ సవరణలు ఇవి జరుగుతూ ఉంటాయి ఎక్కువగా మేజర్ గా. తర్వాత వచ్చేసి ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఎలక్షన్స్ ఏ స్టేట్ లో ఎన్ని సీట్లు ఉన్నాయి, అక్కడ మార్పులు చేర్పులు రావచ్చు, తర్వాత ఈ రాజ్యాంగ సవరణలు జరగచ్చు. కొన్ని హైకోర్టులు తీర్పులు ఇస్తా ఉంటది, అవి బాగా హైలైట్లు అవుతా ఉంటాయి, అవి చదువుకుంటూ ఉండాలి. ఇప్పుడు మన సమాజంలో ఏవైతే జరుగుతా ఉన్నాయో అవి మన స్టాక్ లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది, పాలిటీకి లింకప్ చేసుకుని చదువుకుంటా ఉంటే కొంచెం మంచి స్కోర్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడున్న స్కెనారియోలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు పాలిటీలో ఏదన్నా ఒక అంశాన్ని తీసుకుని దాన్ని కరెంట్ అంశాన్ని లింక్ చేస్తూ పేపర్ డిజైన్ చేసి ఇస్తున్నాడు అనమాట. కాబట్టి రెండాటిలో ఇప్పుడు సరైనది ఏది సరికానిది ఏది అన్న దానిలో కింద 4 స్టేట్మెంట్లు ఇచ్చేసి ఏ మరియు బి సరైంది, బి మరియు సి సరైంది ఇలా ఇస్తాడు. కాబట్టి నువ్వు కరెంట్ అంశాన్ని స్టాక్ అంశాన్ని లింకప్ చేసి చదివితే నువ్వు ఆ బిట్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్ డిపెండ్స్ ఉంటుంది. కాబట్టి ఈ నువ్వు లింకప్ చేసుకుని చదువుకుంటే మంచి స్కోర్ చేయొచ్చు. తర్వాత కరెంట్ అఫైర్స్ అనేది ఎన్ని నెలల్లో చదవాలి అని అంటే 1 year అనేది చదివితే బెటర్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 1 year ముందు చదివితే చాలా బెటర్. అదే మెయిన్స్ జరుగుతుంది కదా,
మెయిన్స్ జరుగుతున్న దానికి 1 year ముందు 1 year ముందు అనేది థరోలీ బాగా చదువుకుని మా మెయిన్స్ జరిగేదానికి ఒక 8 నెలలు కరెంట్ అఫైర్స్ బాగా చదివితే మంచి స్కోర్ అనేది చేయొచ్చు. ఎందుకంటే మనకి 50 మార్కుల వరకు వస్తున్నాయి కదా, 50 మార్కుల వరకు వస్తున్నాయి కాబట్టి 50 మార్కులు డైరెక్ట్ గా కరెంట్ అఫైర్స్ లోనే ఇస్తాడు. ఇండైరెక్ట్ గా మళ్ళీ సబ్జెక్ట్ లోకి వెళ్ళి పాలిటీ ఉంది, కొన్ని లింకప్ చేసుకుని ఇస్తాడు, ఎకానమీ ఉంది, వీటిల్లో మళ్ళీ ఒక 5-6 మార్కులు ఇవ్వచ్చు. అట్లా 50 నుంచి 60 మార్కులు అనేది కరెంట్ అఫైర్స్ పోషిస్తుంది అనమాట. కాబట్టి 1 year అనేది చదువుకుంటూ మెయిన్స్ కి ఒక 8 నెలల కరెంట్ అఫైర్స్ అనేది బాగా చదువుకుంటే నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేసుకుని వాటిని కూడా షార్ట్ నోట్స్ తయారు చేసుకుంటూ ఇప్పుడు వచ్చి ప్రిపేర్ అయినవి అన్ని రావాలని ఏముండదు. 50 మార్కులు అనేవి ఎవరికి రాదు, ఎవరు చేయలేరు కూడా. కాబట్టి దానిలో మంచి స్కోర్ అనేది చేయొచ్చు.